హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ బిడ్డ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, యూట్యూబ్ నుంచి డబ్బులు మనం సంపాదించుకోవాలంటే యూట్యూబ్ షార్ట్స్ ద్వారా కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ ద్వారా కానీ మనం యూట్యూబ్లో డబ్బులు ఎర్నింగ్ చేసుకోవాలంటే మన దగ్గర కంపల్సరీగా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే కంపల్సరీ ఉండాలి. అలాంటి యూట్యూబ్ ఛానల్ని మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, మనం క్రియేట్ చేసే యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో అది సర్చ్ రిజల్ట్లో రావడమే కాకుండా మనం క్రియేట్ చేసిన వెంటనే మన ఛానల్కి బూస్ట్ ఏ విధంగా దొరుకుతుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దానిని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు వీడియో రూపంలో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు యూట్యూబ్కి సంబంధించి కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్కి సంబంధించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే తప్పనిసరిగా మీకు అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. మీ ప్రతి ఒక్కరు ఇచ్చే కామెంట్కి 100% సొల్యూషన్ నా తరఫు నుంచి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోవడం ఎలా, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం అనేది యూట్యూబ్లో దీనికి సంబంధించి బోలెడు వీడియోస్ అవైలబుల్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క క్రియేటర్ ప్రతి ఒక్క రకంగా చెప్తూ ఉంటారు. కానీ చాలామంది తెలిసో తెలియక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి చాలామంది అభ్యర్థులు ఎవరైతే కొత్తగా గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ ఎవరైనా అప్లోడ్ చేస్తుంటారో వాళ్ళకు యూట్యూబ్ ఛానల్లో అంత నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి ఎక్కువగా వాళ్ళ యొక్క మొబైల్లో ఉండే ఏదైతే యూట్యూబ్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకుంటారు. కానీ అక్కడ నుంచి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోకూడదు. ఎందుకు? అక్కడ నుంచి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటే ఏమవుతుంది అనే విషయాన్ని చెప్పుకుంటే, మనం యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవడానికి అక్కడ నుంచి యూట్యూబ్ ఛానల్ అయితే మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు. బట్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ సెర్చ్ రిజల్ట్లో రాదు. మనం పెట్టే ప్రతి వీడియోకి అంటే మనకు ఏదైతే వీడియోస్ అయితే మేము యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటామో వాటికి బూస్ట్ అయితే దొరకదు. ఆడియన్స్ రియాక్షన్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. మనం పెట్టే ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా అది అన్క్వాలిటీలో అక్కడ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. అందుకని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా మీరు యూట్యూబ్ అప్లికేషన్ నుంచి అయితే మీరు క్రియేట్ అయితే చేసుకోకూడదు. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి చూసుకుంటే మనకు కంపల్సరీ మన దగ్గర మన యొక్క ఛానల్ నేమ్ అయితే ఉండాలి. అదే ఛానల్ నేమ్ ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది దానికి సంబంధించి ఒక ప్రాక్టికల్ వీడియో అయితే నేను చేస్తాను. మీ దగ్గర ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఏమైనా నేమ్ ఉంటే దాంట్లో యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక లోగో కావాలి, ప్లస్ ఒక ఛానల్ బ్యానర్ కావాలి. ముఖ్యంగా మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి మన యొక్క ఛానల్ నేమ్తో ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. ఏదైతే చేసుకోవడం జరిగిందో ఆ యొక్క యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఆల్రెడీ యూట్యూబ్లో అలాంటి ఛానల్ నేమ్తో పేర్లు అవైలబుల్లో ఉన్నాయా లేదా ఒకసారి చేసుకోండి. ఎందుకంటే ఒక ఛానల్ ఆల్రెడీ మనకు అదే పేరు మీద యూట్యూబ్లో ఉంటే మన యొక్క ఛానల్ అయితే రీచ్ దొరకదండి. ఎందుకంటే మన ఛానల్ సెర్చ్ చేసినా కూడా మన ఛానల్ బదులు వాళ్ళకి ఛానల్ ముందు సెర్చ్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చో నేను మొబైల్ స్క్రీన్ ద్వారా ఆ క్రోమ్ బ్రౌజర్లో నేను మొబైల్ స్క్రీన్లో ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు నేనైతే యూట్యూబ్ ఛానల్తో ఏదైతే పేరు పెట్టుకోవాలనుకుంటున్నానో ఆ యొక్క నేమ్తో నేను ఈమెయిల్ అయితే క్రియేట్ చేసుకొని ఛానల్ అయితే క్రియేట్ అయితే చేయబోతున్నాను. మీ మొబైల్లో ఏదైతే బ్రౌజర్ అయితే ఉంటుందో ఆ యొక్క బ్రౌజర్లో మీరు లాగిన్ అయితే అవ్వండి. ఆ లాగిన్ అయిన తర్వాత మనం ఛానల్ నేమ్ అయితే ఇప్పుడు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యాక్సిడెంట్గా నా ఛానల్ నేమ్ ఈ విధంగా టెక్నికల్ బిడ్డ పేరుతోనే ఉంచుకోవాలి అనుకుంటాను. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ ఛానల్ అనే ఆప్షన్ మనకు కనబడుతుంది కదా, ఈ ఛానల్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇది మనకు ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి వేరే పేజ్కి అయితే మనకు తీసుకెళ్తుంది. ఆల్రెడీ అయితే ఇప్పుడు మనకు ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో అనే ఆప్షన్ ఉంది. ఈ వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మన యొక్క ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఛానల్ యొక్క లోగో అనేది పెట్టుకోవాలి. ఈ ఛానల్ లోగో పెట్టుకోవడానికి ఇక్కడ ఛానల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ మనకు యువర్ ఛానల్ ఆప్షన్ అనేది కనబడుతుంది. ఈ యువర్ ఛానల్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇది వేరే పేజ్కు మనకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనం లోగో పెట్టుకోవడానికి ఇక్కడ కస్టమైజ్ ఛానల్ ఆప్షన్ అయితే మీకు కనబడుతుంది కదా, ఈ కస్టమైజ్ ఛానల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ కస్టమైజ్ ఛానల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు వేరే పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని బ్రౌజర్లో ఒక రకం సెట్టింగ్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా మనకైతే పీసీలో ఓపెన్ అయినట్టు మొబైల్లో కొన్నిసార్లు అయితే మనకు ఓపెన్ అయితే అవ్వదు. ఇక్కడ మనకు వేరే పేజ్కు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బ్రాండింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనం ఏదైతే మన ఛానల్ యొక్క లోగో అయితే పెట్టుకోవాలనుకున్నానో ఆ యొక్క లోగో ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మా ఛానల్ బ్యానర్ అయితే ఏదైతే ఉంటుందో మన ఛానల్కి సంబంధించి ఆ యొక్క బ్యానర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత దీనికి సంబంధించి ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకు బేసిక్ ఇన్ఫో అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా, ఆ బేసిక్ ఇన్ఫో అనే ఆప్షన్ మీద మీరు ఏదైతే ఛానల్ని
మీరు ఏదైతే ఛానల్ అయితే తయారు చేశారో ఆ ఛానల్కి సంబంధించిన హ్యాండిల్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాది టెక్నికల్ బిడ్డ యూట్యూబ్ ఛానల్, ఎదరెట్ టెక్నికల్ బిడ్డ అని నాకు ఆప్షన్ అయితే వస్తుంది హ్యాండిల్. ఆ తర్వాత మన ఛానల్ యొక్క కేటగిరీ ఏమిటి, మనం ఏ వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేస్తాం. నేనైతే టెక్ ఛానల్కి సంబంధించిన ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. దీనిలో మన యొక్క ఛానల్లో యూట్యూబ్ టిప్స్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన టిప్స్ అయితే మన ఛానల్లో వస్తాయి. మీ ఛానల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పూర్తి డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ జనరల్ సెట్టింగ్లో చూసుకుంటే మనకు ఛానల్ ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ బేసిక్ ఇన్ఫో ఉంటుంది. ఇక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెంట్, మీరు ఏ కంట్రీ వారో సంబంధించి దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కంట్రీ మనం ఇండియాలో ఉన్నాం, ఇండియానే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన ఛానల్కి సంబంధించి కొన్ని ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది, కీవర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఛానల్ అనేది సెర్చ్ రిజల్ట్లో రావాలి అంటే కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీ ఛానల్కి సంబంధించి కొన్ని హ్యాష్ ట్యాగ్తో మీకు కొన్ని కీవర్డ్స్ యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ అయితే టెక్నికల్ బిడ్డ, దానికి సంబంధించి కొన్ని కీవర్డ్స్ అయితే నేను ఎంటర్ చేస్తాను. ఇలా మనం కొన్ని కీవర్డ్స్ కొన్ని ఇచ్చుకుంటే మన ఛానల్ సెర్చ్ రిలేటెడ్లో రావడం జరుగుతుంది. డిఫరెంట్ మల్టిపుల్ మీరు ఏదైతే కంటెంట్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నారో దానికి సంబంధించి కొన్ని కీవర్డ్స్ అయితే మీ ఛానల్కి సంబంధించి రిలేటెడ్ కీవర్డ్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి మనం. ఇలా ఇక్కడ మనం కీవర్డ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే సేవ్ అయితే ఆప్షన్ అయితే కనబడుతుంది. ఈ సేవ్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు సంబంధించిన కీవర్డ్స్ ఏదైతే ఉన్నాయో మా ఛానల్కి సంబంధించి ఆ కీవర్డ్స్ అన్ని సేవ్ అయితే అయిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ అనేది మన యొక్క మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చో దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. మీకు యూట్యూబ్కి సంబంధించి కానీ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ఏమైనా టిప్స్కి సంబంధించిన డౌట్స్ ఉంటే డెఫినెట్లీ మీరు కామెంట్ ద్వారా మీ యొక్క అభిప్రాయం తెలపవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్నికల్ బిడ్డ యూట్యూబ్ ఛానల్.